ఎప్పుడైతే క్రీస్తు మనలోనికి వస్తాడో ఇప్పుడు పాత నీరు ఏమవుతుంది, కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోయినట్లుగా మనలో ఉన్నటువంటి ఈ చెడు స్వభావము, పాత స్వభావము, ప్రాచీన స్వభావం అంతా కూడా ఏమవుతుందంటే వీడరా అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తాము, క్రీస్తును పోలి మనము నడుచుకుంటాము. అంటే క్రీస్తు యొక్క స్వభావము మనలోనికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం క్రీస్తు వలె ఏం చేస్తాము, మాట్లాడతాము, క్రీస్తు వలె నడుస్తాము, ప్రభు యేసు వలె చూస్తాము, అలాగే ఆయన వలె ప్రేమిస్తాము, ఆయన వలె ఇంకా క్షమిస్తాము. ఇది ప్రభు యొక్క స్వభావము. అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యమైనది ఆయన చేసినటువంటి కార్యాలను మనము కూడా చేయగలుగుతాము. మనము చేయలేనిది ఏది కూడా అప్పుడు ఉండదు అనేది దేవుని వాక్యం చెబుతుంది. పౌలు గారు మనకు అదే చెప్తున్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని. హల్లెలూయా.